అప్పుడప్పుడు అటు చెప్పుకోకపోతే కొవ్వెక్కిద్ది. ఏమెక్కిద్ది? బ్లంట్గా చెప్తున్నా, కొవ్వెక్కిద్ది. ఏం చేస్తున్నావు కూడా అర్థం కాదు, ఎట్టబోతున్నావు కూడా అర్థం కాదు. అందుకే ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ స్థితిలో నుంచి తెచ్చాడో, ఏ బతుకులో నుంచి తెచ్చాడో, ఎంత వేదన అనుభవించామో అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోమని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలుకు నిత్యమైన కట్టడేంటో తెలుసా? పస్కా గొర్రె పిల్ల విందు. ఆ పస్కా గొర్రె పిల్ల విందులో ఏం చేయాలో తెలుసా? పస్కా గొర్రె పిల్లను వధించాలి, సిద్ధపరచాలి, చేదు కూరలతో భుజించాలి. ఏం కూరలతో? చేదు కూరలతో. నీ పిల్లలు అడుగుతారు నిన్ను, నానా పస్కా గొర్రె పిల్లను వధించావు, మాంసం బాగానే ఉంది, ఆ మాంసం తినమంటే సరిపోయేది కదా, ఈ చేదు కూరలు ఎందుకు నానా? చేదాకులేంటి?